కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సరైన వైద్యం కరువైందని విమర్శించారు బీజేపీ నాయకులు చెల్ల నారాయణ రెడ్డి. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గణపూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మహిళ జిల్లా కేంద్రంలో ఉన్న 100 పడకల హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసి నీకు ఏం కాదు పో అంటే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లి వైద్యం చేపించుకునే దుస్థితి పట్టిందని బీజేపీ నాయకులు చెల్ల నారాయణ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి ప్రజల సమస్యలపై పట్టించుకోవాలని కోరారు. ఇప్పటికైనా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గల 100 పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కొండాపూర్ గ్రామానికి చెందిన గంట రేణుక సుధాకర్ గారు మరి కడుపులో నొప్పిలేస్తే మన భూపాలపల్లికి చెందినటువంటి 100 పడకల ఆసుపత్రికి అంబులెన్స్ లో వచ్చి చూయించుకుంటే మరి గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి హాస్పిటల్లో చూయించుకుంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఎక్స్రే తీసి అమ్మా నీకు ఏమీ లేదు మెడిసిన్ వాడాలి అంటే నొప్పిలేస్తుంది సార్ నన్ను కాపాడండి అంటే ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తామమ్మా అని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపిస్తే ఇంటికి పోయిన తర్వాత మరి ఆమెకు వాంతులు అదేవిధంగా నొప్పి విపరీతం అయితే మళ్ళీ ఉదయమే లేచి వచ్చి మరి కిరణ్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు స్కానింగ్ తీయించి మరి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ 3.5 గంటలు చేయడం జరిగింది. 3.5 గంటలు చేసి ఆమె ప్రాణాన్ని కాపాడడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో. నేను ఈనాడు అడుగుతా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారిని, అయ్యా నువ్వు మంత్రివి ఒక నియోజకవర్గానికి కాదు ఈ భూపాలపల్లి జిల్లా కూడా మంత్రియే, మరి గత ప్రభుత్వం కట్టించినటువంటి 100 పడకల ఆసుపత్రిలో కనీసం ఈనాటి వరకు ఒక స్కానింగ్ మిషన్ లేకపోవడం సిగ్గుసేటుగా భావిస్తామని మొన్న అప్రూవల్ వచ్చిందని చెప్తా ఉన్నారు సూపరింటెండెంట్ గారిని అడిగితే. నేను కూడా సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి అడిగిన నవీన్ గారికి, ఏమండి మీ హాస్పిటల్కి వస్తే మరి ఎక్స్రే తీసి అల్ట్రాసౌండ్ చేసి నార్మల్ ఉందని చెప్పి మీరు పంపిస్తే మరి అదే తెల్లవారి కిరణ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మరి వారికి మరి చాలా సీరియస్ గా ఉంది, పేగులు పడతా వద్ద ఈ సర్జరీ ఇమీడియట్ గా చేయాలని చెప్పి చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? మరి మీరు అందరికంటే చదువులో గొప్పగా ఉన్నారు కనుకనే డాక్టర్ల మార్కులు ఎక్కువ వచ్చినాయి కనుక మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కదా, మరి ఎట్లా ఈ ప్రజలకు సౌకర్యం జరుగుతుంది, ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పి నేను వారిని అడగడం జరిగింది. మరి అది ఎట్లా జరిగిందో బై మిస్టేక్ నేను కనుక్కుంటా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి మా దగ్గర స్కానింగ్ మిషన్ లేదన్నారు, అదేవిధంగా ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేదన్నారు. ఇలా జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలా ఒక మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో గత ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజ్ చేసింది, ఈనాడు ఒక 100 పడకల ఆసుపత్రి చేస్తే కనీసం మీ ప్రభుత్వం మీరు వచ్చి 6 నెలలు అయిన తర్వాత కూడా ఒక ఎంఆర్ఐ మిషన్ గాని ఒక డయాలసిస్ మిషన్ గాని మరి అదేవిధంగా మరి సిటీ స్కాన్ మిషన్ గాని లేనటువంటి దుస్థితి ఉన్నందుకు మరి సిగ్గుపడాలా, ఏం చేయాలి ఆలోచించుకోవాలని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా.